తిరుమల లడ్డూకి యూజ్ చేసింది ఘీ కాదు. అది యానిమల్ ఫ్యాట్ అని చెప్పి ఏపీ సీఎం చేసిన అలిగేషన్ మీకు గుర్తుందా? అయితే ఏపీ గవర్నమెంట్ దీనిపైన సిట్‌ని ఫార్మ్ చేసింది. అండ్ సుప్రీం కోర్ట్ దీనిపైన సీబీఐని ఫార్మ్ చేసింది. ఈ 2 ఏజెన్సీస్ గత కొన్ని నెలలుగా దీనిపైన ఆహ్, విచారణ జరిపిస్తున్నారు. సో, పాయింట్ ఏంటంటే ఏఆర్ డైరీ, భోలే బాబా డైరీ అండ్ వైష్ణవి డైరీ ఈ ముగ్గురు డైరెక్టర్స్, ఎండీలు ఈ ముగ్గురు డైరీలకి సంబంధించిన డైరెక్టర్స్ అండ్ ఎండీస్‌ని ఈ టీమ్ అరెస్ట్ చేసింది. సో, వీళ్ళల్లో ఒక్క ఎండీ మేము ఘీని కల్తీ చేశామని చెప్పి కొన్నాళ్ల క్రితం ఒప్పుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్‌మెంట్ ఏంటంటే వీళ్ళకి బెయిల్ ఇవ్వద్దని చెప్పి ఈ ఇన్వెస్టిగేషన్ టీమ్ చాలా గట్టిగా వాదిస్తుంది. సీబీఐ కానీ, ఈడీ గానీ, సీబీఐ గానీ, సిట్ గానీ. సో, వీళ్ళసలు ఆహ్, ఘీని యూజ్ చేయలా. కెమికల్స్, పామ్ ఆయిల్స్, యానిమల్ ఫ్యాట్‌ని యూజ్ చేశారు అని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ ఇది ప్రూవ్ అయితే తిరుమల లడ్డూనే కల్తీ చేస్తే పరిపాలన ఏ విధంగా చేసినట్టు?